శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. ఈ రోజున కుంభరాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. ఒక స్త్రీ కారణంగా అంటే నమ్మశక్యమా? నమ్మాలి అంటున్నారు పండితులు. ఆలస్యం లేకుండా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ కారణంగా మీరు ఒక గొప్ప అవకాశాన్ని ఈ రోజున అందిపుచ్చుకుని మానసిక ప్రశాంతత పొందుకోబోతున్నారు. ఆ అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇటువంటి ఒక మంచి అవకాశం వారి రీత్యా మీకు కలగడానికి కారణం భగవంతుని అనుగ్రహం. కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా మీరు ఐడియా ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడికి సంబంధించి మీకు డబ్బులు సమకూర్చి పెట్టడం, ఈ విధంగా ఏదో ఒక సంఘటన, ఏదో ఒక అద్భుత అవకాశం మీ కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ, వారు తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదిన, మరదలు, ఇలా ఎవరైనా స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి మీకు సాయపడుతుంది. అలా కుటుంబ సభ్యురాలు అయిన ఆ స్త్రీ మూలకంగా మాత్రం ఈ రోజు గొప్ప అవకాశం వస్తుంది. మీరు గొప్పగా ఫీల్ అవుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మ న్యూన్యత భావం పోతుంది. కెరియర్ కు సంబంధించిన అవకాశం మూలంగా మీకు ఈ రోజున మానసిక ప్రశాంతతతో పాటుగా మీ మాటకు విలువ వస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం నుంచి స్నేహితులను కలపాలనుకుంటున్నా, బంధువులను కలపాలనుకుంటున్నా, లేదా దూరమైన బంధం కావాలి అనుకుంటున్నా, అందుకు సంబంధించి ఈ రోజున చక్కగా ప్లానింగ్ చేసుకుంటారు. వారితో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకోవాలి అనే దాని గురించి ప్లానింగ్ చేసుకుంటారు. వారు మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ ప్రేమికురాలు, తల్లి, తండ్రి ఎవరైనా కావచ్చు. అలాగే ఈ రోజున విహారయాత్రకు కానీ, ఏదైనా పుణ్య ప్రదేశానికి కానీ వెళ్లాలనుకుంటుంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో లేదా మీరు ఒంటరిగా అయినా వెళ్లి వచ్చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూర్చొని డిస్కస్ చేసి ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ రంగాలకు సంబంధించిన ఆ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు సమకూరడం జరగచ్చు. అధిక ధనాదాయ మార్గం కనిపిస్తుంది. ధనం సమకూరడం గురించి ఒక శుభవార్త వినిపించబోతుంది. ఈ రోజున ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లడం చాలా ఉత్తమం. ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముంగిట శివ భగవానుని పూజించుకుని కాస్త ప్రశాంతంగా కూర్చొని నిర్ణయం తీసుకోవడం ఉత్తమ ఫలితం ఇస్తుంది. మీ ఆలోచనల్లో దైవత్వం కనిపిస్తుంది. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఈ రోజున సజావుగా ఉన్నా కొన్ని రకాలైనటువంటి వినియోగదారుల ఆరోపణలు కావచ్చు, సలహాలు కావచ్చు, మీకు నచ్చకపోయినా తీసుకోండి. మంచిగా ఆలోచించండి. మంచిగా ముందుకు వెళ్ళండి. నిత్యం శివారాధనతో పాటుగా ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి. ఎప్పటినుంచో పడుతున్న ఒక కష్టానికి ఈ రోజున విముక్తి కలగబోతుంది.